సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సీఎస్ రామకృష్ణారావు సమావేశం కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. ఆగస్టు 2వ వారంలో కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. తర్వాత అసెంబ్లీలో నివేదిక పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై క్రిమినల్ ప్రొసీజర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ పొంగులేటి సీఎస్ రామకృష్ణారావు సమావేశం కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తున్నారు. ఆగస్టు 2వ వారంలో కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనున్నారు. తర్వాత అసెంబ్లీలో నివేదిక పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై క్రిమినల్ ప్రొసీజర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం తదుపరి స్టెప్ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుంది, ఏం చెప్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి నిన్నటితో తెరపడింది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి ఆ నివేదిక మీద ప్రభుత్వం ఎలా యాక్ట్ చేయబోతుంది అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. సుమారు గంట నుంచి ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నిన్న కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చ జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు 10 లేదంటే 11 ఈ 2 తేదీల్లో కేబినెట్ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కేబినెట్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగా ప్రభుత్వం వేసినటువంటి కమిషన్లకు సంబంధించినటువంటి ఏ నివేదిక వచ్చినా కూడా కేబినెట్లో ఉంచి దానికి సంబంధించినటువంటి యాక్షన్కి సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. అలాగే తర్వాత జరగాల్సినటువంటి ప్రాసెస్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉంటాయి. ప్రస్తుతం కేబినెట్కి ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక వెళ్ళబోతుంది. ఆగస్టు 10 లేదంటే 11 ఈ 2 తేదీల్లో ఒక రోజు కేబినెట్ అయితే ఉంటుంది. ఆ కేబినెట్ సమావేశంలో ఈ కాళేశ్వరం నివేదిక పెడతారు. ఆ తర్వాత అదే సమావేశంలో ఈ కేబినెట్లో చర్చించేటువంటి నివేదికనే అసెంబ్లీలో కూడా పెట్టాలనేటువంటి ఆలోచన, అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ 2 అంశాలు ఒక తీరుగా ఉంటే ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దీంట్లో అనేక రకాల అంశాలని పొందుపరిచింది కాళేశ్వరం కమిషను. ప్రధానంగా నిర్మాణ లోపాలు కావచ్చు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి లోపాలు కావచ్చు, నిధుల వినియోగానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రాజెక్టు లొకేషన్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, అసలు ఇచ్చిన డిజైన్ ఒకటి, నిర్మాణం చేసినటువంటి డిజైన్ మరొకటని, ఇలా అనేక రకాల అంశాలని ప్రస్తావిస్తూ వచ్చింది. ఇలాంటి అంశాలన్నిటికీ బాధ్యులు ఎవరు అనేటువంటి అంశాలని కూడా ఇరిగేషన్ అధికారులు అలాగే 120 మంది సుమారు 120 మంది అని కూడా ఈ కమిషన్ విచారించినటువంటి నేపథ్యంలో అన్ని విచారణలో వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో బాధ్యులైనటువంటి వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంశం మీదనే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. కేబినెట్లో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద మనకున్నటువంటి సమాచారం ప్రకారం క్రిమినల్ ప్రొసీజర్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. బాధ్యులైనటువంటి అందరి మీద కూడా క్రిమినల్ చర్యల్ని తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వమే నేరుగా ఈ చర్యల్ని తీసుకుంటుందా, లేదంటే సపరేట్గా ఒక విచారణకు సంబంధించినటువంటి సిట్ లాంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తుందా, లేదంటే ఏసీబీకి ఈ కేసుని ఇచ్చినటువంటి నివేదికని ఇచ్చి ఆ తర్వాత ప్రాసెస్ చేస్తుందా యాక్షన్ అనేది కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి
కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో చర్చ జరుగుతుంది. కేబినెట్ సమావేశం తేదీ, అలాగే ఆ తర్వాత అసెంబ్లీకి సంబంధించినటువంటి తేదీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానికి సంబంధించి కొద్ది రోజుల్లోనే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం నివేదికలో ఏముంది అనేటువంటి అంశాలకు సంబంధించే ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద త్వరలోనే క్లారిటీ రాబోతుంది. చారి, ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చింది 3 వాల్యూమ్స్తో. ప్రభుత్వం కూడా చాలా ఓపిక్గా, అంటే నివేదిక వచ్చే వరకు కూడా ఎక్కడ ఎలాంటి కామెంట్స్ చేయకుండా చాలా ఓపిక్గా ఉంది. ఇప్పుడు నివేదిక వచ్చింది, దీని మీద క్రిమినల్ ప్రొసీజర్ తీసుకోవాలంటే ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? రైట్, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2-3 రకాల కమిషన్ని విచారణలకు ఆదేశించింది. విద్యుత్తుకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి ఎపిసోడు, రెండవది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఈ 2 అంశాల్లో కూడా ప్రభుత్వం పెద్దగా దూకుడుగా ఇప్పటివరకు వ్యవహరించలేదు. ఎందుకంటే విచారణకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టయితే ప్రభుత్వం విచారణ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేసి తొందరగా నివేదిక ఇవ్వాలని సూచించినట్టయితే అది దాంట్లో కొంత లీగల్గా ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది, కోర్టుల్లో ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో ప్రభుత్వం 2 కమిషన్లకు సంబంధించినటువంటి నివేదిక మీద కూడా ఎలాంటి ఒత్తిడి తీయలేదు. కాళేశ్వరం కమిషన్ గడువును పదే పెంచుతూ వచ్చినప్పటికీ కూడా కమిషన్ అడిగినటువంటి గడువుని కూడా ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు రాకుండా, లీగల్గా కోర్టుల్లో కూడా ఇబ్బంది రాకుండా కమిషన్లు వేసినటువంటి నివేదికలు పూర్తిగా వచ్చిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. ఇటీవల జరిగినటువంటి ఒక చిట్ చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఆగమేఘాల మీద విచారణ చేయకుండా, ఏం జరిగిందో తెలియకుండా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టులు చేసిన తర్వాత కోర్టుల్లో ఇబ్బంది చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నివేదికలు కమిషన్ వేసినాం కాబట్టి ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఏంది, అక్కడ ఎలాంటి లోపాలు జరిగింది, కమిషన్ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తుంది. కాబట్టి విచారణ అనేది తదుపరి విచారణ కోసం చూసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ముందస్తుగా కమిషన్ల మీద ఒత్తిడి పెంచడం కానీ, కమిషన్లు రిపోర్ట్ ఇచ్చేంత వరకు కూడా ఉండి ఈ కమిషన్ల ఎలాంటి సిఫార్సు చేసింది అనేటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చించిన తర్వాతనే యాక్షన్ చేయాలనుకుంటుంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ నిన్న ఇచ్చినటువంటి నివేదిక మీద ఆగస్టు 2వ వారంలో జరిగేటువంటి కేబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే ఆ నివేదిక మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ చేయాలనుకుంటుంది. అయితే క్రిమినల్ ప్రొసీజర్ ఎలా చేయబోతుంది, ఏసీబీకి ఇస్తుందా, లేదంటే విచారణ కోసం ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేస్తుందా, ఇలాంటి అంశాలన్నీ కూడా కొంత క్లారిటీ రావాలంటే కేబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే వీటన్నిటి మీద కూడా క్లారిటీ రాబోతుంది. కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ కూడా మొదటి నుంచి ఎన్నికల సందర్భంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినటువంటి నేపథ్యంలో దీన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతోటే ప్రభుత్వం కూడా ఉంది. కాబట్టి యాక్షన్ ఎలా ఉంటుంది, ఆ యాక్షన్ ఎలా తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. కాబట్టి ఈరోజు నిన్న ఇచ్చినటువంటి కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక మీద ఇవాళ సీఎం మంత్రులు అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటి మీద కేబినెట్లో ఏం చర్చ చేశారు, మంత్రుల నుంచి వచ్చేటువంటి అభిప్రాయం ఏంటి, అన్ని లీగల్గా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అన్ని అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే చర్యలకు సంబంధించి ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. రైట్, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికలో చాలా అంశాలు పొందుపరిచిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చారి, ఒకనొక దశలో కమిషన్ విచారణ ఇంకా పూర్తయిపోయింది, అంటే గత ప్రభుత్వంలో పెద్దల్ని ఇంకా విచారించే పరిస్థితి ఉండదు అని కూడా అనుకున్న టైంలో మళ్ళీ కమిషన్ గడువు పొడిగించడం, తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ కూడా విచారించడం, ఆ తర్వాత ఒక క్లియర్ కట్ రిపోర్ట్ వచ్చిందనే అనుకోవాలా ఇప్పుడు? అయితే కమిషన్కి గడువు పెంచడానికి సంబంధించి ఆఖరికి లాస్ట్ మంత్లో పెంచినటువంటి గడువు ప్రధానంగా ఇంజనీరింగ్ అధికారులు, విద్యావేత్తలు, ఇరిగేషన్లో ఉన్నటువంటి నిపుణులంతా కూడా కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. బహిరంగ విచారణలో ఇంజనీరింగ్ అధికారులు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, ఈ రంగంలో నిపుణులు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ సూచించినటువంటి అభిప్రాయాలు కావచ్చు, వీళ్ళందరూ చెప్పినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ క్రాస్ చెక్ చేసుకోవడానికి గతంలో ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావుని కూడా కమిషన్ విచారణకు పిలిచింది. అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా కమిషన్ విచారణకు పిలిచింది. ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి ఈటెల రాజేందర్ని కూడా ఈ విచారణకు పిలిచింది. అయితే ఈ ముగ్గురిని పిలవడానికి వెనక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అధికారులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని, ఎగ్జాంపుల్
ఈ తీసుకున్నటువంటి బ్యారేజ్లలో నీటి నిల్వకు సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అంశాలు ఇంజనీరింగ్ అధికారులేమో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విచారణకు వచ్చినప్పుడేమో ఇలాంటి నిర్ణయాలన్నీ టెక్నికల్ నిర్ణయాలన్నీ ఇంజనీరింగ్ అధికారులు తీసుకుంటారు, అది మాకు సంబంధం లేదు, మా పాత్ర ఉండదు అని చెప్పారు. ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఈ నివేదికలో పొందుపరిచినటువంటి నేపథ్యం ఒకేతైతే అధికారులు మెన్షన్ చేసినటువంటి పేర్లను కూడా ఎందుకు విచారణకు పిలువలేదు అనేటువంటి అభ్యంతరాలు లీగల్గా లేవనెత్తకుండా కమిషన్లో విచారణకు వచ్చినటువంటి అధికారులు ఎవరెవరి పేర్లు అయితే ప్రస్తావించారో వాళ్ళందరినీ కూడా కమిషన్ విచారణకు పిలిచింది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టు మనకాడ సమాచారం ఉంది. గతంలో ఆర్థిక శాఖగా ఉన్నటువంటి వాళ్ళు నిధులు ఎలా కేటాయించారని, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రాజెక్టు డిజైన్ కావచ్చు, నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, నాణ్యతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలాంటి అన్ని అంశాలని తీసుకుంది. కాబట్టి అన్ని అంశాల మీద కూడా కమిషన్ పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిందనేటువంటి అభిప్రాయం అయితే కనపడుతుంది. కమిషన్కి సంబంధించినటువంటి నివేదిక ఫైనల్ అయిన తర్వాత కూడా కమిషన్ చైర్మన్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే గతంలో కమిషన్లు ఇచ్చినటువంటి విచారణలకు సంబంధించి, నివేదికలకు సంబంధించి కోర్టుల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా ఫేస్ చేశారు, వాటి మీద ఎలా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో నివేదిక కమిషన్ ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం ఆ ప్రభుత్వం కూడా యాక్షన్ ఎలా చేయాలి, నివేదికలో ఏముంది అనేటువంటి అంశాల మీదనే అధ్యయనం చేస్తుంది మంత్రులంతా కూడా. అంటే ఇప్పుడు క్యాబినెట్ సమావేశం పెట్టి దీని మీద చర్చించే అవకాశం కనిపిస్తోంది. తదుపరి స్టెప్ ఏ విధంగా తీసుకోవాలనే అవకాశం అయితే ఉంది. ఈలోపు ఇంకా ఏమైనా సమావేశాలు పెట్టే అవకాశం కనిపిస్తుందా? లీగల్ ఒపీనియన్స్ తీసుకునే అవకాశం ఉందా చారి? అసలు నివేదికలో ఏముంది అనేది తెలియకుండా మళ్ళీ లీగల్ ఒపీనియన్స్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి దగ్గరికి ప్రభుత్వం వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ సంబంధించి విచారణ చేసిందే జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చేసినటువంటి విచారణకు సంబంధించి ఆయన ఏం రికమెండ్ చేశారనేటువంటి అంశాలని కేవలం క్యాబినెట్లోనే చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చినటువంటి నివేదిక మీద మాత్రమే, అసలు నివేదికలో ఏముంది అనేటువంటి అంశాలను మాత్రమే ప్రస్తుతం చర్చ జరుగుతుంది తప్పితే క్యాబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే తర్వాత ఏం చేయాలి, వచ్చినటువంటి ప్రతిపాదనలు, ఇచ్చినటువంటి సూచనలకు సంబంధించి లీగల్ యాక్షన్ ఎలా ఉండాలి, క్రిమినల్ ప్రొసీజర్ చేయాలనుకుంటారు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలన్నీ కూడా క్యాబినెట్లో చర్చించిన తర్వాత మాత్రమే ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.